నమస్తే అండి. నేను మీ దిలీప్‌ని. ఈరోజు మనం ధనుస్సు రాశి వారి కోసం ఒక మంచి వీడియో అయితే చేసుకోబోతున్నాం. చూడండి, హరిద్వార్‌లోని ఒక 103 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక మహా సాధు తన గతంలో కూడా చాలా అద్భుతంగా ఈ జ్యోతిష శాస్త్రంలోని మన కోసం, మరీ ముఖ్యంగా మన ధనుస్సు రాశి వారి కోసం ఎన్నో మంచి మంచి విషయాలు చెప్పడం జరిగింది. గత 2, 3 సంవత్సరాలు చెప్తున్నప్పటికీ కూడా ఈ 2026 నుంచి కూడా ఇంకొంచెం ప్రాచుర్యం పొందింది. అతను చెప్పేటువంటి విషయాలు 90% ప్రతి ఒక్కరి యొక్క జీవితాల్లో జరగడంతోటి, మరి ఈ జులై నెలలోని మన జీవితంలో ఎలాంటి గొప్ప గొప్ప మార్పులు రాబోతున్నాయి? ఎలాంటి విషయాల్లో మనం జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి పరిష్కారాలు, మార్గాలు మనం చేసుకున్నట్లయితే మన జీవితం అనేది అభ్యున్నతంగా మన జీవితం అనేది ముందుకు సాగుతుంది అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో చాలా చక్కగా తెలుసుకుందాం. అలాగే ఇది ధనుసు రాశి వారికి చాలామంది అంటే ఏవండి నా పేరులో మొదటి అక్షరం బితో మొదలవుతుంది. నా పేరులో మొదటి అక్షరం బితో మొదలవుతుంది. మరి నాకు కూడా ఇది వర్తిస్తుందా అంటే తప్పకుండా వర్తిస్తుందండి. అలాగే ఏదైతే మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు అవ్వచ్చు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు అవ్వచ్చు, అలాగే ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వారు కూడా తప్పకుండా ఈ వీడియో పూర్తిగా చూడండి. ఇది చాలా మంచి వీడియో. మీ జీవితానికి ఎంతో ఉపయోగపడేటువంటి వీడియో నేను చెబుతానండి. ఏదైతే వ్యాపార రంగంలో ఉన్నారో, ఉద్యోగ రంగంలో ఉన్నారో, చదువు రంగంలో ఉన్నారో మీకందరికీ కూడా ఈ జూలై నెల ఒక పండగ తీసుకొచ్చింది. అలాగే కోర్టు వ్యవహారాల్లో ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి చిన్న చిన్న సెటిల్మెంట్లు గొడవలు అయితే నా జీవితం కొంచెం బావుంటుంది. నాకు రావాల్సిన ధనం నా చేతికి రావాలి. అందరూ కూర్చొని మాట్లాడుకొని ఆస్తులు నాకు వస్తే బాగుండు. కుటుంబాల్లో చిన్న చిన్న తగాదాల్లో నా ఆస్తులు చిక్కుపడిపోయాయి. పెద్ద మనుషులు కూర్చొని చర్చించుకొని నాకు ఈ విషయాలు నా కోసం రాజీ పడి ఉంటే కష్టపడిన నా కష్టార్జితం నాకొస్తే నా భవిష్యత్తు బాగుంటుంది. ఇలా మనం అనుకునేటువంటి విషయాలన్నీ కూడా ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంటుందనండి. అలాగే స్త్రీలకి ఆరోగ్యంతో పాటుగా ఇంట్లో పెద్దవారుంటే వాళ్ళకి కూడా ఆరోగ్యం అనేది చాలా చక్కగా ఉంటుందటండి. అంటే కుటుంబ సభ్యులందరికీ కూడా జూలై నెల ఆరోగ్యం అనేది చాలా చక్కగా ఉంటుంది. ఇంట్లో పెద్దవారు, తల్లిదండ్రులు వారికి కూడా ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది. కానీ కొన్ని విషయాల్లో మనం జాగ్రత్తలు కూడా తీసుకోవాలండి. అదే ధనము ఇచ్చేటప్పుడు, తీసుకునేటప్పుడు, మధ్యవర్తిగా ఉండేటప్పుడు మనకి మోసం జరిగే అవకాశం ఉంది కాబట్టి, ఒకటికి 2 సార్లు ఆలోచించుకుని నిర్ణయం తీసుకోండి. ధనము విషయంలో కుటుంబ సభ్యులందరినీ కూర్చొని, మన కుటుంబ సభ్యులందరూ కూర్చొని చర్చించుకొని మీరు తీసుకునేటువంటి నిర్ణయం సానుకూలంగా ఉంటుంది. ఆవేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఉంటుందని కూడా చెప్పడం జరిగిందండి. అలాగే విద్యార్థులకి మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. ఇటు గవర్నమెంట్ రంగంలో గానీ, ప్రైవేట్ రంగంలో గానీ వాళ్ళ జీవితం సెటిల్ అయ్యే అవకాశం ఉంది. అలాగే వివాహ శుభకార్యాలు కూడా ఇంట్లో జరిగే అవకాశం ఉంది. పిల్లలకి మంచి స అంటే మ్యారేజ్ అనేవి అయ్యే అవకాశాలున్నాయి. అంటే వివాహ శుభకార్యాలు కూడా ఇంట్లో జరిగే అవకాశం ఉంది. పెద్దల మాటలు అన్నీ కూడా చాలా చక్కగా ముందుకు సాగే అవకాశం ఉంటుంది. మనకి కీర్తి కూడా పెరుగుతుంది. మన మాటకు విలువ పెరుగుతుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. అలాగే మనం ఒక నూతన వస్తువు కొనుక్కోవడం గానీ, నూతన వాహనం కొనుక్కోవడం గానీ, ఒక ఇల్లు కొనుక్కోవడం గానీ, స్థలం కొనుక్కోవడం గానీ, ఇలా ఒక మంచి ఇంట్లో శుభకార్యం చేసుకునేటట్టుగా బంధువుల్ని, స్నేహితుల్ని అందరిని పిలుచుకొని, ఒక డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్ కొనుక్కొని, మనకు నచ్చినట్టుగా ఇంటీరియర్ డెకరేషన్ చేసుకొని, అలాగే అందరికీ కూడా పిలుచుకొని గృహప్రవేశం చేసుకోవడం, ఇంట్లో శుభకార్యాలు చేసుకోవడం. అలాగే మనం అనుకునేటట్టు కొన్ని కొన్ని వస్తువులు నేను కొనుక్కోవాలనుకుంటున్నాను. ఎప్పటినుంచో అవ్వటం లేదు. అలా అనుకునేటువంటి వారు వస్తువులు, వాహనాలు అన్నీ కొనుక్కోగలుగుతారు. ఆర్థికంగా మనకు ఉన్నటువంటి అప్పుల బాధలన్నీ కూడా తీరిపోతాయి. ధనం 2 చేతులా కూడా సంపాదించుకోగలుగుతాము. మనకు రావాల్సినటువంటి స్థిర, చర ఆస్తులన్నీ కూడా మన చేతికి అందడంతో పాటుగా న్యాయపరమైన చిక్కుల్లో ఉన్నటువంటి ఆస్తులు కూడా మన చేతికి వచ్చే అవకాశం ఉంది. అంటే ఏదో నా దగ్గర ధనము లేదు అన్న ప్రతిసారి ఏదో ఒక రూపమైన ధనం మన చేతికి అందడం. నాకు కష్టాలు పడుతున్నాను అన్న ప్రతిసారి కూడా కష్టాలన్నీ కూడా దూరం అవ్వడం. అంటే మన జీవితంలో, మన కుటుంబంలో ఇటు సిరి సంపదలతోటి, పిల్లల భవిష్యత్తు అద్భుతంగా ఉండడంతోటి, కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం అంతా చాలా చక్కగా ఉండడంతోటి, మనకి 2026 జూలై నెల మన జీవితంలో మర్చిపోలేనటువంటి ఒక గొప్ప అనుభూతినైతే ఇవ్వబోతుందని చెప్పడం జరిగిందండి.
మరి చిన్న చిన్న గండాలన్నారు, ఇబ్బందులన్నారు. అవి ఏంటి? వాటికి చేసుకోవాల్సినటువంటి పరిష్కార మార్గాలేంటి? అనే దానికి కూడా ఆ సాధువు గారు చాలా చక్కగా చెప్పడం జరిగిందండి. మరీ ముఖ్యంగా నీటి పరివాహక ప్రాంతాల దగ్గరికి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోండి. వాహనాలు నడిపేటప్పుడు, దూర ప్రాంత ప్రయాణాలు చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ధనము వ్యవహారంలో చాలా జాగ్రత్తగా ఉండండి. నమ్మిన వారే మిమ్మల్ని ఎక్కువగా మోసం చేసే అవకాశాలున్నాయి కాబట్టి, ఒకసారి మీరు మాట ఇచ్చేటప్పుడు, మాట మాట్లాడేటప్పుడు ఒకటికి 2 సార్లు ఆలోచించుకొని, నిర్ణయించుకొని మీరు జవాబు ఇవ్వండి. మరి మీరు ఏ పని చేసినా సరే, ఇటు నదీ పరివాహక ప్రాంతాల దగ్గరికి, చెరువుల దగ్గరికి, నూతుల దగ్గరికి స్నానాలకు వెళ్ళేటప్పుడు గానీ, ఇటు వాహనాల మీద ప్రయాణించేటప్పుడు గానీ, ధనము విషయంలో గానీ, ఎలాంటప్పుడైనా సరే శివనామ స్మరణ ప్రతిరోజు కూడా మీరు చేసుకోండి. దీని వలన మీ కుటుంబం మీద ఏమైనా చిన్న చిన్న నరఘోషున్నా, నరదిష్టున్నా, ఇబ్బందులున్నా అవి తొలగిపోవడంతో పాటుగా, మన జీవితంలో అత్యున్నత స్థాయికి వెళ్ళడంతో పాటుగా, మనకున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఉంది. మనకున్నటువంటి గండాలన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఉంది. అలాగే అవకాశం ఉంటే శనివారం గానీ, సోమవారం గానీ శివాలయం గుడికి వెళ్లి చాలా చక్కగా అభిషేకం చేయించుకోండి. చాలా బావుంటుందండి. మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం. అందుకే ప్రతి ఒక్కరికి చెప్తుంటానండి. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి విషయాలు మనం తెలుసుకుందాం. ఉంటాను. మీ దిలీప్. జై శ్రీరామ్.